హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు భువనేశ్వరి దేవి ఆదివాసం జరుగుతుందండి. మాది సబ్బవరం కదా. మేము మా పక్కనే ఉన్న చెల్లయ్యమ్మ తోటలో ఉన్న భువనేశ్వరి దేవి ఆరాధన పీఠానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పటికే చాలామంది జనం మార్నింగ్ నుంచే అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ వస్తూ ఉన్నారండి. మేము వెళ్ళేసరికి 10:30 టైం అయింది. ఈరోజు ఆదివారం, మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 1వ తారీఖు 2026. ఈరోజు అమ్మవారి ఆదివాసం జరుగుతుందండి. ఇక్కడ చూశారు కదా, చాలామంది ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి వేచి ఉన్నారు. పక్కనే మనకి భోజన సదుపాయం కూడా ఈరోజు చేస్తారండి. అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది లైన్ కట్టి ఉన్నారు. ఇక్కడ ఈ గురూజీ గారేనండి ఈ భువనేశ్వరి ఆరాధన పీఠాన్ని స్థాపించింది. ఇక్కడికి చూస్తే మనం అమ్మవారిని దర్శించుకోవడం కోసం లోనికి వెళ్తున్నాము. ఈరోజు చిక్కుడు పత్రితో అమ్మవారిని ఆరాధిస్తున్నారండి. అంటే చిక్కుడు పత్రి మీద మన కోరికలు వ్రాసి అమ్మవారి హుండీలో వేస్తే ఆ కోరికలు మళ్ళీ వచ్చే ఆదివాసం కల్లా తీరుతాయని ప్రజల యొక్క విశ్వాసము. చూస్తున్నారు కదా, దీనిలోనే ఆ చిక్కుడు పత్రిని వేయాలి. మేమైతే దర్శించుకోవడం కోసం వెళ్తున్నామండి. చూస్తే చాలామంది జనం ఉన్నారు కాబట్టి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాము. మాకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాము. ఈలోపే మా హస్బెండ్ తనకి తెలిసిన వారు మమ్మల్ని లోనికి పంపించడానికి ఒప్పుకున్నారండి. కాబట్టి మేము వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. చూశారు కదా, చాలామంది జనం మీదన దర్శించుకొని కిందకి వస్తున్నారు. మేమైతే లోనికి వెళ్ళడానికి రెడీ అయి ఉంటున్నామండి. ఇక్కడ పాలు అభిషేకించుకోవడానికి వాళ్ళు ఇస్తారండి. ఇలా చెంబుల్లో పట్టుకొని మనం దర్శించుకోవడానికి అమ్మవారి దగ్గరికి లైన్ కట్టి వెళ్ళాలి. నేనైతే లైన్ కట్టుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి లైన్లోనే వేచి ఉన్నాము. ఒక్కొక్కరిగా అమ్మవారిని పాలతో అభిషేకం చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. మా హస్బెండ్ అయితే పాలు వేస్తున్నారండి. నేనైతే ఇంకా వెనకనే ఉన్నాను పాపతో. చూశారు కదా, ఇప్పుడు నేను దగ్గరికి వచ్చి నేను అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. ఇలా అమ్మవారిని పాలతో అభిషేకించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పూజ చేసుకున్నామండి. ఇలా చేసుకొని మనం కోరుకున్న కోరికలను నెరవేర్చే తల్లి అండి ఈవిడ భువనేశ్వరి మాత. ఈవిడ్ని దర్శించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఇలా దర్శించుకొని అమ్మవారిని ఒకసారి కనులారా చూడండి. నేనైతే మళ్ళీ జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకొని మీదన ఉన్న దుర్గమ్మని దర్శించుకోవడం కోసం మేము మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నామండి. పైన పాకలో అమ్మవారు ఉన్నారు. ఆవిడని చూడడానికి వెళ్ళే ముందు పక్కనే ఉన్న పాకలో విఘ్నేశ్వరుడు ఉంటారండి. చూశారు కదా, ఇక్కడి నుంచి ఇటువైపు వెళ్తే విఘ్నేశ్వరుడే ఉంటారు. ఇక్కడ కూడా చాలా లైన్ ఉంటుందండి. కాబట్టి లైన్ కట్టి ఒక్కొక్కరిగా విఘ్నేశ్వరుడి గుడిలోకి వెళ్తున్నారు. ఇక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది. లోన మొత్తం చూపిస్తాను చూడండి. ఇక్కడ అన్ని అమ్మవార్ల ఫోటోలతో పాటు విఘ్నేశ్వరుడు ప్రతిమ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన విధంగా దేవుళ్ళను పూజించుకోవడానికి పంతులు గారు అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుణ్ణి చూసుకొని లైన్ కట్టి వెళ్తూ ఉండాలండి. చూశారు కదా, చాలామంది దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తూ ఉన్నారు. మేము కూడా దర్శించుకొని ఆ దేవుణ్ణి దర్శించుకొని పైన ఉన్న దుర్గమ్మని చూడడానికి వెళ్తున్నామండి. విఘ్నేశ్వరుని చాలా దగ్గరగా చూపిస్తున్నాను, మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ చూశారు కదా, ప్రతి ఒక్క పటానికి కూడా మాలలు వేసి ఆరాధిస్తారండి. ఇక్కడ పంతులు గారు ఉంటారు. మా పాపండి తను కూడా చూస్తుంది. వినాయకుడిని దర్శించుకొని ఇలా పైకి వెళ్తూ ఉంటే మనకి అమ్మవారి దర్శనం కూడా జరుగుతుందండి. ఇక్కడ చిక్కుడు పత్రి మీద మేము కూడా మా కోరికలు వ్రాస్తాము. కాబట్టి చిక్కుడు పత్రి కోసం వెతుకుతున్నామండి.
ఇలా పైకి వెళ్తూ ఉంటే మాకు కొన్ని చిక్కుడు పత్రులు కూడా దొరికాయి. ఇలా పైకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి కూడా చాలామంది ప్రజలు వేచి ఉన్నారండి. ఇక్కడ కూడా చాలా పెద్ద లైనే ఉంది. మేము కూడా వెళ్ళేసరికి మొత్తం లోన చీకటిగా ఉందండి. చుట్టూ ప్రజలు ఉన్నారండి, లైన్ కట్టి ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా లైన్ కట్టి లోనికి వెళ్ళి దర్శించుకొని ఇలా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేయాలండి. ప్రదక్షిణ చేసుకొని అమ్మవారిని దర్శించుకోవాలి. ఇక్కడ పూజలు కూడా చేస్తారండి. మనకి కావాలంటే తెల్లవారుజామునే మనం వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు ఇచ్చి పూజలు చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠానికి కూడా పూజలు చేయడం జరుగుతుంది. ఇలా పూజలు చేసుకొని మేము అమ్మవారిని దర్శించుకొని కిందకి దిగుతున్నామండి. ఇలా దిగుతుంటే మేము తీసుకున్న చిక్కుడు పత్రి ఉంది కదా, ఆ పత్రిక కోసం రాయడానికి పెన్ వెతుకుతున్నామండి. మేము పెన్ కూడా తెచ్చుకోలేదు. చూసారు కదా, చాలామంది జనం కూర్చొని వాళ్ళు ఆ చిక్కుడు పత్రి మీద వారి కోరికలు రాసుకుంటున్నారండి. మేము కూడా రాయడానికి ట్రై చేస్తున్నాము. ఇలా రాసుకొని మేము అమ్మవారి హుండీలో వేయడానికి వెళ్తున్నామండి కిందకి. చాలామంది జనం ఉన్నారండి. రెండోసారి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఇంకా జనం అయితే మాత్రం తగ్గలేదు, అలా పెరుగుతూనే ఉన్నారు. అమ్మవారిని ఒక్కసారి పూజిస్తే చాలా ఇదిగా ఉంటుందండి. చూసారు కదా, చిక్కుడు పత్రి ఇందులోనే వేసేయాలండి. ఇలా చిక్కుడు పత్రి వేసిన తర్వాత మేమైతే భోజనాల కోసం వస్తున్నాము. తీరా చూస్తే భోజనాలు దగ్గర కూడా చాలా పెద్ద క్యూయే ఉంది. కొంతమంది తింటున్నారండి, చాలామంది లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వచ్ఛందంగానే వచ్చి ప్రజలు అమ్మవారికి సేవ చేసుకుంటారండి. మాకు కూడా అనిపిస్తుంది నెక్స్ట్ టైం వచ్చి మేము కూడా సేవ చేసుకోవాలని. తీరా ఇక్కడ చాలా జనం ఉన్నారు. మనకి ప్రసాదం దొరుకుతుందా లేదా అనే అనుమానంతోనే మేము అక్కడ వేచి ఉన్నామండి. ఈలోపే మాకు కూడా కాస్త లైన్లో ప్లేస్ దొరికింది. మేము కూడా ప్లేస్లో లైన్ కట్టి అమ్మవారిని ప్రసాదాన్ని తీసుకోవడం కోసం వెళ్తున్నాము. ఇలా అమ్మవారి ప్రసాదానికి కూడా చాలామంది భక్తులు లైన్లోనే వేచి ఉన్నారు. మా వరకు వచ్చేసరికి ప్రసాదం మాకు కూడా అందిందండి. చూసారు కదా, ఇలా ప్లేట్లు ఇచ్చి పక్కనే భోజనం కూడా వడ్డిస్తున్నారు. ఇక్కడ రాగి ముద్దని పైన కొండ మీద ఉన్న నూయ్యలో ఉన్న వాటర్తోనే ఆ రాగి ముద్దని చేస్తారండి. అదే అమ్మవారికి నైవేద్యంగా కూడా చెల్లిస్తారు. ఇలా భోజనం చేసి మనం సర్పరూపంలో ఉన్న భువనేశ్వరి దేవి కొలువుండే ప్రదేశానికి వెళ్తున్నాము. ఇది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ ప్రాంతం. మేమైతే నాగల చవితికి కూడా ఇక్కడికే వచ్చి పాలు పోస్తాము. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూసారు కదా, చాలా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పాలను తెచ్చి ఒక పాత్రలో, మట్టి పాత్రలో వేసి ఉంచుతారండి. అమ్మవారు పాము రూపంలో సంచరిస్తూ ఉంటారు భువనేశ్వరి దేవి. చూసారు కదా, ఈ ఉసిరి చెట్టు కిందనే అమ్మవారి పుట్ట ఉంటుంది. ఆ పుట్ట చుట్టూ పసుపు కుంకుమలతో పూజలు చేసి ప్రజలు పాలతో అభిషేకించడానికి పాలు ఆ మట్టి పాత్రలో వేసి ఉంచుతారండి. ఆ భువనేశ్వరి మాత పాము రూపంలో వచ్చి ఆ పాలను తాగుతుందని ప్రజల యొక్క విశ్వాసము. మేమైతే పుట్టలో పాలు వేసేటప్పుడు కూడా ఇక్కడికే వచ్చి పాలు పోసి ఇలానే మట్టి పాత్రలో వేసి ఉంచుతామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నాగుల చవితి టైంలో అయితే ఇక్కడ చాలా తక్కువ మంది జనమే వస్తూ ఉంటారు. చాలా దూర ప్రాంతాల నుంచి జనం రావడానికి కూడా ఇక్కడ సదుపాయం ఉండదు కదా, చాలా కష్టం మీద రావాలి. ఈ ఆదివాసాలకు మాత్రం బస్సు సదుపాయం కూడా కలుగుతుంది. మనం కోరికలు రాసిన చిక్కుడు పత్రిని చూశారు కదండి, ఈ హుండీలోనే వేయాలి. ఇలా వేస్తే అమ్మవారిని ఆ పత్రితో పూజిస్తారండి. అలా పూజించడం వల్ల మనకి మళ్ళీ వచ్చే ఆదివాసం కల్లా మన కోరికలు నెరవేరుతాయని ఒక ప్రజల యొక్క
విశ్వాసము. ఇలా పూజలు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని మేము తిరుగు ప్రయాణం అయ్యామండి. ఇలా వస్తూ ఉంటే దారి మధ్యలో చూశారు కదా, జ్యోతిష్యం చెప్తామని చాలామంది చిలక జ్యోతిష్యులు వేచి ఉన్నారు. మనకి కావాల్సినన్ని వాటర్ బాటిల్స్ లేదా ఇతర శీతల పానీయాలన్నీ కూడా వాళ్ళు అమ్ముతారండి. మనకి నచ్చినవి మనం తీసుకోవచ్చు. ఇంకా జనం వస్తూనే ఉన్నారండి, అస్సలు తగ్గలేదు. వెళ్తూ ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఈ సాయంత్రము 6-6:30 వరకు అమ్మవారిని చక్కగా పూజించి అమ్మవారిని చక్కగా అలంకరిస్తారండి. అలంకరించి అమ్మవారిని మళ్ళీ నిద్రావస్థలో ఉంచుతారు. మళ్ళీ 41 రోజులకే అమ్మవారి దర్శనం పునర్దర్శనం జరుగుతుంది. చూశారు కదా, ఇలా వెళ్తూ ఉంటే ఇదంతా మార్గ మధ్యలో ఉంటుందండి. చాలా వెహికల్స్ని మధ్యలోనే ఆపేశారు. మాకైతే తెలిసిన వారు ఉండడం వలన మమ్మల్ని అయితే లోనికి పంపించారండి. చాలామంది నడుచుకొనే రావాల్సి ఉంటుంది. నాకు వీలైతే భువనేశ్వరి దేవిని పూర్తిగా అలంకరించిన తర్వాత ఎలా ఉంటారో నా దగ్గర ఏమైనా పిక్చర్స్ ఉంటే ఈవినింగ్ కల్లా మళ్ళీ షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అంతవరకు కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ మీ జ్యోతి.